మనోజ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి సత్యంతో. ఇంతలో మీనా అనుకోకుండా ఒక గ్లాస్ అయితే కింద పడేస్తుంది. దాన్ని అపశకునంలాగా భావించి ఏదైనా మంచి విషయం మాట్లాడుకుంటే చాలు, అప్పుడే ఏదో ఒకటి చేస్తా, పో ముందు పోయి స్నానం చేసి రాపో అంటూ మీనా మీద కోప్పడుతుందనమాట. ఇదేం చేదస్తమో ఏమో కానీ గ్లాసులు గిన్నెలు కింద పడితే స్నానం చేయడం, ఇలాగ రోజుకి ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు స్నానం చేయాల్సిందే ఏమో ప్రభావతి విషయంలో. ఇక బాలు ఏమో ఇంట్లోకి వస్తూ ఉంటే మీనా అడ్డుపడుతుంది. ఇప్పుడే ఇన్నిసార్లు స్నానం చేసి ఇన్నిసార్లు బండలొత్తుతున్నాను, నువ్వు మరలా ఇంట్లోకి వచ్చి గందరగోళం చేయకు అన్నట్టు అంటూ ఉంటే బాలు ఏమనుకుంటాడంటే అసలు డైరెక్ట్గా ఇంట్లోకే రావద్దు అని అంటుందేమో ఈ పూలగంప. రాత్రి గొడవని దృష్టిలో పెట్టుకొని ఆ గొడవ అక్కడితో అంతటితో అయిపోయింది, దాన్నే మైండ్లో పెట్టుకుంటే ఎలా అబ్బా అని అయితే అంటూ ఉంటాడు. నేను చెప్పింది స్వామి దాని గురించి కాదు, చెప్పులు వదిలేసి ఇంట్లోకి రా, ఇప్పుడే బండలు తుడిచారన్నట్టు చెప్తూ ఉంటే, ఓ పూలగంప, మా అమ్మే నయము, తిడితే ఇంట్లోకి రావద్దు అనేది అనదు, నువ్వు డైరెక్ట్గా ఇంట్లోకే రాకు అంటే ఆ గొడవను దృష్టిలో పెట్టుకుని అన్నావేమో అనుకున్నానని అయితే చెప్తూ ఉంటాడు. అయితే ఇంట్లో అంతా హడావిడి చూసి బాలు, ఏంటి ఇంత హడావిడిగా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఇక మనోజ్కి పెళ్ళి అనగానే, ఏంటి మనోజ్ గడికి పెళ్ళా అని నోరు వెళ్ళబెడతాడనమాట. ఇంకేముంది, మనోజ్ గురించి అలా మాట్లాడేసరికి ప్రభావతికి కోపం వస్తుంది బాలు మీద. ఎందుకంటే బాలు మాట్లాడితే ఈ పూలకంపని నాకు తగలబెట్టారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు కదా. ఆ పెళ్లి వాళ్ళ ముందు కూడా మనోజ్కి మీనాకి పెళ్లి జరగాల్సి నాకు కట్టబెట్టారు అని కానీ చెప్తే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు ఏమో, అందుకని ముందుగానే బాలుది మీనాది లవ్ మ్యారేజ్ అన్నట్టు చెప్పేద్దామని ప్రభావతి అనుకుంటూ సత్యంతో చెప్తుంది.